అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆమె ప్రభుత్వ టీచర్. ప్రతి నెల వేలకు వేలు జీతం. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నత స్థితిలో ఉంచాల్సిన బాధ్యత ఆమెదే. కానీ సోషల్ మీడియా మోస్తో అసలు వృత్తినే మర్చిపోయింది. రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకుంది. 4 లైకులు వచ్చేసరికి ప్రమోషన్స్ కూడా మొదలెట్టేసింది. కట్ చేస్తే ఉన్న ఉద్యోగం ఊడిపోయింది. ఇప్పుడు బోర్ని ఏడుస్తుంది. లేదు, వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. ఖమ్మం జిల్లా మామిళ్లగూడ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న గౌతమికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో పాటు రీల్స్ చేస్తారు. ఆమెకు 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమె వ్యవహారం కేవలం వ్యక్తిగత వీడియోలకే పరిమితం కాలేదు. తనకున్న ఫాలోయింగ్ను క్యాష్ చేసుకునేందుకు ప్రభుత్వ నిబంధనలను తుంగలదొక్కారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థలు, వ్యాపార సంస్థల కోసం పెయిడ్ ప్రమోషన్లు చేయడం మొదలుపెట్టింది ఈమె. గతంలోనే అధికారులు ఆమెను పిలిచి హెచ్చరించినప్పటికీ తన తీరు మార్చుకోకపోగా నేనింతే అన్నట్టుగా వ్యవహరించింది. దీంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్త వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంతగా యాక్టింగ్ చేయాలనుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఏ సినిమాల్లోకో సీరియల్స్లోకో వెళ్ళొచ్చు కదా, నిరుద్యోగులకు అవకాశం దక్కుతుంది అంటూ ఘాటుగానే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అనడానికి ఈ ఘటనే నిదర్శనం. సస్పెండ్ అయ్యాక ఆమె బోర్ను విలిపిస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలు మరియు సస్పెన్షన్ వార్తలపై స్పందిస్తూ ఒక భావోద్వేగపూరితమైన వీడియోను కూడా విడుదల చేశారు. ఒక ఉపాధ్యాయురాలుగా తాను ఎప్పుడూ తన వృత్తికి అన్యాయం చేయలేదని, స్కూల్ సమయంలో ఎప్పుడూ రీల్స్ చేయలేదని కూడా స్పష్టం చేస్తూ ఉంది. తన ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచడానికి ఇంటింటికి తిరిగి పిల్లలను చేర్పించానని, తన సొంత డబ్బుతో పుస్తకాలు డొనేట్ చేశానని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది ఆ టీచర్. ఇప్పుడు తనకున్న అవివేకం వల్ల కొన్ని ప్రైవేట్ సంస్థలకు ప్రమోషన్స్ చేశానని, అది తప్పని ఎవరు తనను ముందే హెచ్చరించలేదని కూడా చెప్తుంది. సైనికుల సంక్షేమం కోసమే తాను ఆ ప్రమోషన్ వీడియో చేశానంటూ కూడా ఆ వీడియోలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం అన్న వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్కి అన్యాయంగా నేను ఎప్పుడూ చేయనండి, అది నా యొక్క ఉద్దేశం కాదు. నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని నేను 20 మంది లేదంటే నాకు ఇలా నాకు ఇవన్నిటితోటి అనిపిస్తుంది. అనొచ్చు, నన్ను అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్లో మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా, వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను, గవర్నమెంట్ స్కూల్స్కి బుక్స్ డొనేట్ చేశాను, నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి? చూసారుగా, సోషల్ మీడియా మోజులో పడి తన బాధ్యతను మర్చినందుకు గౌతమి ఇప్పుడు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిన సిచ్యువేషన్. ఇప్పటికైనా మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని విద్యాశాఖ హెచ్చరిస్తోంది.